అదితి యామినికి కాల్ చేసి, అమ్మ, అహల్య నిజంగానే చనిపోయిందంటావా? అది నిజంగా చనిపోతే బాగుండు, లేకపోతే మనమే చంపేసేవాళ్ళం అని అదితి యామినితో అంటూ ఉంటుంటే, యామిని కూడా అవును బేబీ అని అంటూ ఉంటుంది. తర్వాత అదితి సరే అమ్మ, మళ్ళీ చేస్తానని చెప్పి కాల్ కట్ చేస్తుంది. వెంటనే అదితి వెనక్కి తిరిగేసరికి వెనకాలే నిలబడి ఉన్న నర్సు వేషంలో ఉన్న అహల్యను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. తర్వాత వెంటనే, ఏంటి మళ్ళీ నేనేం మాట్లాడుతున్నా అని మొత్తం వినేసావా? అసలుకి నువ్వు నర్సువా లేకపోతే దొంగవా? ఇలా దొంగచాటుగా వచ్చి ఫోన్లో మాట్లాడుకుంటున్న మాటలన్నీ వింటున్నావని అతిథి మారువేషంలో ఉన్న అహల్యతో అంటూ ఉండేసరికి అప్పుడు అహల్య అతిథి మాటలు విని ఒక్కసారిగా చెంపమించి ఒక్కడు కొడుతుంది. దాంతో అతిథి కోపంగా ఆ మారువేషంలో ఉన్న అహల్య వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావు? ఇంతకుముందే నీ గురించి, నీ ప్రవర్తన గురించి నీ మాటల్లో మొత్తం తెలిసిపోయింది. మళ్ళీ ఇప్పుడు అదే ప్రవర్తన, కొద్దిగా కూడా మారలేదు. ఇంకోసారి గనక ఇలా చేసావంటే నీ సంగతి అందరి ముందు చెప్పేస్తానని అదితితోటి అంటూ ఉండేసరికి అదితి మాత్రం కోపంగా మారువేషంలో ఉన్న అహల్య వైపే అలాగే చూస్తూ ఉంటుంది. అహల్య అదితిని కొట్టడం దూరం నుంచి గౌతమ్ చూస్తూ ఉంటాడు. ఎవరి నర్సు? నా విషయంలో, నా బాబు విషయంలో తను ఎందుకు ఇంత శ్రద్ధగా చూపిస్తుంది? ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తుంది? అసలు ఎవరో ఈ నర్సు? ఈరోజు ఖచ్చితంగా తెలుసుకోవాలని గౌతమ్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు. అతిథికి వార్నింగ్ ఇచ్చి నర్సు వేషంలో ఉన్న అహల్య అర్జున్ ప్రసాద్ ఇంటి నుంచి బయటికి వచ్చి రోడ్డు మీద వెళ్తూ ఉంటే అప్పుడే ఒక్కసారిగా గౌతమ్ తన వెహికల్ వేసుకొని వెనకాలే ఆ నర్సు రూపంలో ఉన్న అహల్యని ఫాలో అవుతూ ఒక్కసారిగా అహల్యకి తన వెహికల్ని అడ్డం పెడతాడు. వెంటనే అలా ఎదురుగా వచ్చి వెహికల్ ఆగటంతో అహల్య ఒక్కసారిగా షాక్ అయి ఆ వెహికల్ ఎవరిదని చూసే లోపలే ఆ వెహికల్లోంచి స్పీడ్గా గౌతమ్ దిగి అహల్య వైపు వస్తూ ఉంటాడు. అహల్య, ఏంటి గౌతమ్ గారు నన్ను ఫాలో చేసుకుంటూ వస్తున్నారు ఏంటి అని అహల్య టెన్షన్ పడుతూ వస్తున్న గౌతమ్ వైపే చూస్తూ ఉంటుంది. మరి గౌతమ్ అడిగే ప్రశ్నలకి నర్సు రూపంలో ఉన్న అహల్య ఎలాంటి సమాధానం చెప్తుందో అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.